అందరికీ నమస్కారం. ఈరోజు మన వాసవ్య హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1089వ వారం. ఇది గత 20 సంవత్సరాలుగా ఏమాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరుగుతోంది. మీరందరూ కూడా చాలా చక్కగా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం చూసి దానిలో క్వశ్చన్స్ అడగడం చేయడం అన్నీ చేస్తున్నారు. నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి దీనిలో వారి వారి రంగాల్లో ఇప్పుడు ఎటువంటి ప్రోగ్రెస్ జరుగుతోంది మెడికల్ ఫీల్డ్లో అన్న విషయాన్ని చాలా బాగా వివరంగా చెప్తున్నారు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే, December 1. ఇదివరకు ఎయిడ్స్ అంటే మహాభయంగా ఉండేది. అమ్మో ఎయిడ్సా, ఆ పేషెంట్కి ఎయిడ్సా, ఆ మనిషికి ఎయిడ్సా అని దూరంగా వెళ్ళిపోయేవారు. వాళ్ళని ఇళ్ళు ఖాళీ చేయమనేవారు, ఎంతో ఇదిగా చూసేవారు. ఇప్పుడు ఎటువంటి మందులు వచ్చినాయి అంటే ఇద్దరు ఎయిడ్స్ వాళ్ళైనా సరే భార్యాభర్తలు పిల్లలు అసలు ఏమీ లేకుండా మామూలుగా పుడుతున్నారు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఎయిడ్స్ HIV అన్నది ఉండట్లేదు. వీళ్ళు మందులు వాడుకుంటున్నారు ఇద్దరు. మన సమాజంలో మామూలుగా అందరితో పాటు తిరుగుతున్నారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి చక్కగా డాక్టర్స్ అవుతున్నారు, ఇంజనీర్స్ అవుతున్నారు. రకరకాల రంగాల్లో వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు. పూర్వకాలం అయితే ఎయిడ్స్ వాళ్ళకి డెలివరీ చేయడానికి కూడా భయపడేవాళ్ళు, అట్లా ఉండేది ప్రపంచం అంతా. ఇప్పుడు ఎయిడ్స్ ఒక మామూలు వ్యాధి అయిపోయింది. ఇప్పుడు మనకి కరోనా వచ్చాక ఎయిడ్స్ గురించి మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఎయిడ్స్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, రోగనిరోధక శక్తి. అటువంటప్పుడు ఈ కరోనా ఎయిడ్స్ లాగా కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎయిడ్స్ పేషెంట్స్కి వస్తే కరోనా ఎలా ఉంటుంది, ఏమిటి ఈ కరోనా నేపథ్యంలో ఎయిడ్స్ పేషెంట్స్ గురించి ఏమిటి అన్న దాని గురించి ఇప్పుడు డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ఇది అందరూ చక్కగా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ డాక్టర్ మారు గారు. ఈ రోజున వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినం. ఎయిడ్స్ దినోత్సవం కాదు, దినోత్సవం అంటే మనం ఆనందంగా కలుపుకునేది. దినం, ఎయిడ్స్ దినం, ఎయిడ్స్ రోజు అన్నమాట. యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం December 1 ఎయిడ్స్ దినంగా దాన్ని జరపడం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం UNAIDS వాళ్ళు ఒక థీమ్ ఇస్తారు. ఈ థీమ్ అనేది ఏంటంటే ఆ సంవత్సరం అంతా ఆ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి దాని గురించి పనిచేయడం. అంచేత ఇవి చర్చించవలసిన విషయము, ఆలోచించవలసిన విషయము, నిర్ధారించిన విషయము ఈ సంవత్సరానికి ఎయిడ్స్ విషయంలో మనం ఏం చేయాలి. అలాగే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇచ్చారు. థీమ్ అంటే నిర్ణయించిన విషయం, మనం అందరం ఆలోచించి డిసైడ్ చేస్తాం. అదేంటంటే గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ థీమ్ అన్నమాట. గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఇదే మన తెలుగులో చెప్పుకోవాలంటే వసుధైక సంఘీభావం, బాధ్యతాయుత భాగస్వామ్యం. వసుధైక సంఘీభావం, బాధ్యతాయుత భాగస్వామ్యం. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ స్లోగన్ ఎందుకు ఇచ్చారంటే కరోనా. ఈ కరోనా అనేది మరి అందరినీ వణికించేస్తుంది. ఈ దేశం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా కరోనాకు గురైనాయి. అంచేది కరోనా నేపథ్యంలో ఈ ఎయిడ్స్ దినాన్ని మనం ఎలా చేయాలి, ఎయిడ్స్ గురించి కూడా మనం ఎలా చేయాలి అంటే కరోనా నేపథ్యం, ఎయిడ్స్, ఈ రెండింటిని చూసుకుని మనం చేయాలని. ఎందుకు అంటే కరోనా వల్ల మనం చూస్తున్నాం, దానివల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటోంది, సంఘ జీవనం దెబ్బతింటోంది, ఆర్థిక విషయాలు దెబ్బతింటున్నాయి, నైతిక విషయాలు దెబ్బతింటున్నాయి, మానవ సంబంధాలు అన్నిటికంటే ముఖ్యంగా దెబ్బతింటున్నాయి. అసలు మానవ సంబంధాలని అనేవి ఒక కరోనా రాకముందు ఒకలాగుంటే కరోనా వచ్చి ఇంకోలాగా ఉన్నాయి. అలాగే స్టిగ్మా, డిస్క్రిమినేషన్. ఎయిడ్స్ పేషెంటు అంటే చాలు ఇదివరకు ఎలా అయితే మనిషి దూరంగా ఉంచేవాళ్ళు, ఈ రోజున కరోనా అంటే కూడా
భయపడుతున్నారు. అసలు ఒక అపరిచితుడితో వ్యక్తితో మాట్లాడాలంటే, ఎదురుగుని మాట్లాడాలంటే, పక్కన కూర్చొని మాట్లాడాలంటే నో. మేము ఇంటికి వస్తామండి అంటే రావద్దండి. మరి మేము ఇంటికి రావద్దండి. ఎవరు మీరు రావద్దండి అంటే మానవ సంబంధం ఎంత ఉంటే ఎంత భయపడుతుంది. మనిషిని చూసి మనిషి భయపడుతున్నారు. ఇంత భయం. నిజమే, వ్యాధి కూడా అలాగే వస్తుంది. కరోనా ఒకరికొకరు కలిసి సోకుతుంది. అంచేత ఇది స్టిగ్మా డిస్క్రిమినేషన్ అనేది ఎయిడ్స్ విషయం ఎలా ఉందో ఈరోజు. అంచేత ఈ ఎయిడ్స్ డే సందర్భంలో కరోనాని దృష్టిలో పెట్టుకుని ఎయిడ్స్ని కరోనాని దృష్టిలో రెండిట్లతో మనం పోరాడాలి. ఒక్క ఎయిడ్స్ విషయంలో కాదు, రెండిట్లో చేయాలి. దానికి ఏమన్నా ఎందుకన్నారు? వసుధైక సంఘీభావం కాదు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంఘటితంగా కృషి చేయాలి. ఎయిడ్స్ నివారణ కృషి చేయాలి, అలాగే కరోనా విషయంలో కృషి చేయాలి. ఇంకా ఏంటి? బాధ్యత భాగస్వామ్యం, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఈ యొక్క ఆపదని, ఉపద్రవాన్ని, ఒక సునామీ లాంటిది కరోనా. ఈ సునామీని ఏ రకంగా మనం బాధ్యతాయుతంగా భాగస్వామ్యంతో మనం దీన్ని ఎదుర్కొంటాము. అంచేత గ్లోబల్ సాలిడారిటీ, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే దీంట్లో కరోనా నేపథ్యంలో ఈ ఎయిడ్స్ దినం, వరల్డ్ ఎయిడ్స్ డే మనం జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే మనం గుర్తించాలి. అంతే కరోనా అండ్ ఎయిడ్స్. ఎందుకు ఎయిడ్స్ ముడిపెట్టాల్సి వచ్చిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు ఎయిడ్స్ వచ్చి దాదాపు 40 సంవత్సరాల దాకా ఉంది. 1981 ఈ మనం 1981లో మొట్టమొదటి ఎయిడ్స్ పేషెంట్ చూశారు. 86 నుంచి కాస్త ఎక్కువగా ఉన్నాయి. 1998 నుంచి కూడా చాలా టాప్కి వెళ్ళిపోయాయి ఎయిడ్స్ కేసులు. మొత్తం ఇప్పటికీ 7 కోట్ల మంది పైగా దీనికి గురయ్యారు. అలాగే కరోనా వాళ్ళు కూడా 1 సంవత్సరంలోనే దాదాపు 7 కోట్లకి అయిపోయారు. 6 కోట్లు 7 కోట్లు అయిపోయారు కరోనా వాళ్ళు కూడా. తెలుసుకున్నాం ముందు. అదే రెండిట్లో కూడా అలాగే మరణించిన వాళ్ళు కూడా దాదాపు 2 కోట్ల మంది పైన, దాదాపు 3 కోట్ల మంది దాకా ఎయిడ్స్ వల్ల మరణించారు. దీంట్లో కూడా కరోనా వల్ల లేక మరణిస్తారు. ఇంత వ్యాధికి గురవడం, మరణాలు ఈ రెండు కూడా ఎయిడ్స్ వల్ల జరుగుతుంది. కరోనా అది కరోనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంలో మనం ఆ నేపథ్యంలో ఆ అనుభవంతో మనం కరోనాని అరికట్టాలి. ఎయిడ్స్ ద్వారా నేర్చుకున్న పాఠాలని కరోనాని అరికట్టడం కూడా మనం గుర్తించాలి, చేయాలి. అంచేత ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా సంఘటిత భావంతో కృషి చేయాలని యుఎన్ ఎయిడ్స్ వాళ్ళు ఇచ్చారు మన స్లోగను. అంచేత చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎయిడ్స్ కేసులు ఎన్ని ఉన్నాయి? ఎయిడ్స్ చూసినట్లయితే 38 మిలియన్స్, 3,80,00,000 మంది ఎయిడ్స్ వ్యాధి గురై ఉన్నారు. ప్రస్తుతం బతుకున్నారు. ఎయిడ్స్ గురైన వాళ్ళు 35 మిలియన్స్, అంటే 3,80,00,000 మంది. క్రిందటి సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 10,70,000 కొత్త కేసులు వచ్చాయి. ఒక్క సంవత్సరంలోనే ఎయిడ్స్ కేసులు 10,70,000. దీంట్లో ఈ ఉన్నప్పుడు 3,80,00,000 మంది దీంట్లో 6,90,000 మంది మరణించారు. 6,90,000. కెన్ ఇమాజిన్. లక్షలు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు. ఒక 6,90,000 మంది కిందటి సంవత్సరం ఎయిడ్స్ వల్ల మరణించారు. అంచేత ఎయిడ్స్ ప్రారంభించి తీసుకున్నట్లయితే ఎంతమంది ఇది గురయ్యారంటే 7,60,00,000 మంది ఈ వ్యాధికి గురయ్యారు. 7,50,00,000 మంది. 1998లో ఇది పీక్ వెళ్ళిపోయి అప్పటి నుంచి మళ్ళీ నిదానంగా తగ్గడం మొదలైంది. అంచేత ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి తగ్గుతుందా లేదా అని చెప్పాలంటే 1998 స్టాటిస్టిక్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసినట్లయితే 40 నుంచి 60%. కొన్ని దేశాల్లో 40% తగ్గింది, కొన్ని దేశాల్లో 50% తగ్గింది, కొన్ని దేశాల్లో 60% తగ్గే కేసు ఎయిడ్స్ కేసులు. అంటే దాదాపు 50% ఎయిడ్స్ కేసులు ఇప్పుడు కొత్తవి రావడం తగ్గాయన్నమాట. అంటే ఆ రంగా ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం పట్టినట్లే 50% తగ్గడం మామూలే కాదు. మరి మనం భారతదేశం తీసుకుంటే ప్రపంచం గురించి తెలుసుకున్నాం. మన భారతదేశంలో తీసుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఎయిడ్స్తో జీవిస్తున్న వాళ్ళు 21 లక్షల మంది ఉన్నారు. 21 లక్షలు. మరి 21 లక్షల మంది భవిష్యత్తు ఈ వ్యాధికి గురైనప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళ బతుకులేంటి? 21 లక్షలు
21 లక్షలు 21,000 కాదు, 21 కాదు, 21 లక్షల మంది ఉన్నారు. ఇది ఈ రకంగా జనాభాలో 0.1% ఎయిడ్స్ వ్యాధికి గురైన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక 15 సంవత్సరాలు పైబడ్డాడు. ఎందుకంటే ఎక్కువగా అప్పుడే కదా ఎక్కువగా సెక్స్లో పాల్గొని జరగ చేసేది కదా. అంచేత 15 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని తీసుకున్నట్లయితే అప్పుడు ఆరంగా తీసుకుంటే 0.2% అన్నమాట. ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్టు ఈ సంవత్సరం కింద సంవత్సరం నుంచి చూసినట్లయితే ఎంతమంది గురయ్యారు ఈ సంవత్సర కాలంలో చూస్తే భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధికి 88,000 మంది గురయ్యారు కొత్తగా. ఒక విషయం మనం గుర్తించాలి, ఈ జబ్బు తెచ్చిపెట్టుకునే జబ్బు, లేదా ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల అమాయకత్వంలో వచ్చేది చాలా తక్కువ. కానీ తెచ్చిపెట్టుకునే జబ్బు, ఆ తెచ్చిపెట్టుకునే జబ్బుకి మరి ఒకసారి 88,000 మంది ఆ వ్యాధి గురయ్యారంటే ఇంత ఎయిడ్స్ గురించి ప్రచారం జరుగుతున్నా, ఎయిడ్స్ గురించి రక్షణ కోసం కండం లాంటివి ఎంత ఉన్నా 88,000 మంది వ్యాధికి గురయ్యి మరి చేశారంటే మరి దాంట్లో కింద సంవత్సరం ఎంతమంది చనిపోయారు తెలుసా? 69,000 మంది చనిపోయారు. 69,000 మంది, 88,000 మందికి గురయ్యారు. లాస్ట్ ఇయర్ మరణాలు, ఎయిడ్స్ మరణాలు 69,000 మంది జీవితాలండి. 69,000 జీవితాలని మరి అంతదిగా తృణప్రాయంగా ఛేదించారంటే అంటే ఏమనాలి వీళ్ళని? ఏమనుకోవాలి అంటే అజ్ఞానం అనాలా, నిర్లక్ష్యం అనాలా, దేని గురించి? అందుకనే ఎయిడ్స్ దినం. ఈ జబ్బు ఎలా వస్తుంది? ఎక్కువ మంది ఎంతమంది 100కి 95 నుంచి 98% మందికి ఈ జబ్బు కేవలం లైంగిక సంపర్కం వల్ల వస్తుంది. ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. ఎంతమందికి? 100కి 95 నుంచి 98% మందికి. అంటే మరి ఈ వ్యాధి మ్యాక్సిమం రావడం అంతా కూడా సెక్షువల్ కాంటాక్ట్, లైంగిక సంపర్కం అని తెలిసే కూడా, దాని నుంచి రక్షణ పడిన కండం ఉందని తెలిసే కూడా, వివాహేతర లైంగిక సంబంధాలు, వివాహపూర్వ లైంగిక సంబంధాలు, అలాగే ఎక్స్ట్రా మెరిటల్ కాంటాక్ట్స్ వీటి వల్ల రావడం ఉన్నప్పుడు ఎందుకు ఈ రకంగా తెచ్చిపెట్టుకోవాలి? ఎంత మేనేజ్ ఎమోషనల్ అవ్వచ్చు, అయితే అవ్వచ్చు. కానీ ప్రాణం తీసేటువంటి వ్యాధికి అది ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుంది తెలుసు అందరికీ, లైఫ్ లాంగ్. ఆ జబ్బును ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి అంటే నిర్లక్ష్యమే, అజ్ఞానమా? కొంతవరకు అందరూ అజ్ఞానం, ప్రతి వాళ్ళకి తెలుసు ఈరోజు ఎయిడ్స్ ఎందుకు వస్తుందో. అంచేత ఆ రంగన నిర్లక్ష్యం కూడదు. మరి భారతదేశంలో, మన దేశంలో ఈ ఇప్పుడు 85,000 మందికి కొత్తగా వచ్చి 69,000 మంది కింద సంవత్సరం మరణించారంటే ఇక మన ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ జనాభాలో 0.6% ఉంది. 0.6%. ఇదేంటంటే 2,70,000 మంది ఈ వ్యాధికి గురై ఉన్నారు. 2,70,000 మంది. అంటే ఈ రంగం మనం తీసుకుంటూ వెళ్తుంటే మరి మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకున్నాం కదా 0.6%. పీపుల్ లివింగ్ 2,70,000. ఇక దీని గురించి మనం ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, అసలు భారతదేశంలో కేసులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు భారతదేశం చెప్పుకుంటాం కదా, మ్యాక్సిమం కేసులు ఉన్నది ఎక్కువ అంటే మిజోరాం. నెంబర్ 1 ప్లేస్ ఎయిడ్స్ కేసులకు నెంబర్ 1 ప్లేస్ మిజోరాం. ఆ హైయెస్ట్ ప్రివలెన్స్ అంటే 2.4%. ప్రతి జనాభాలో ప్రతి 100 మందిలో 2 ఉంది. నెక్స్ట్ మణిపూర్ 1.43%, 1.43%. నాగాల్యాండ్ 1.155%. తెలంగాణ నెక్స్ట్. ఇంకా పెద్ద రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ. ఇదివరకు ఎందుకంటే ఎక్కువనే వెళ్ళండి, ఇప్పుడు తగ్గుమో ఇప్పుడున్న సంవత్సరం. ఏపీ 0.63%. ఇక మన భారతదేశంలో యూపీ ఉంది, మహారాష్ట్ర ఉంది, పంజాబ్ ఉంది, మరి మధ్యప్రదేశ్ ఉంది, ఇక కేరళ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా పెద్ద రాష్ట్రాల్లో టాప్లో తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకని? మనం ఆ దాంట్లోనే ఉన్నప్పుడు మనం చిన్న రాష్ట్రాలు మన మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, తెలంగాణ, ఈ 3 ఏంటంటే అక్కడ ఈ మాదక ద్రవ్యాలు యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంజక్షన్స్, ఎల్ఎస్డి ఇంజక్షన్ కానివ్వండి, ఇంజక్షన్స్ పెట్టి లేదా మొత్తం పెద్దమంది తీసుకుని దాంతో సెక్షువల్ కాంటాక్ట్ ఎక్కువైపోయాయి అక్కడ.
ఆ మత్తు బిళ్ళ వేసుకోవడం, మత్తు తీయడం, గంజా వేసుకోవడం, చెత్త వేసుకోవడం, సెక్స్లో పాల్గొనడం, జబ్బులు వేసుకోవడం, అలా ఇంజక్షన్స్మో ఒకే ఇంజక్షన్ చూస్తేనేమో 10 మంది ఇంజక్షన్ చేసుకోవడం, అలా ఉండబట్టి అక్కడ ఎక్కువ ఉన్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్ర, ఇక ఈ తెలంగాణ, ఆంధ్ర నెక్స్ట్ స్టెప్ వేసింది కర్ణాటక, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత మహారాష్ట్ర. ఒకనప్పుడు మహారాష్ట్ర ఇండియాలో నెంబర్ 1గా ఉండేది. ఇప్పుడు 0.3% వచ్చింది. కారణం ఏంటి? జాగ్రత్తలు తీసుకున్నారు. అంచేత ఈ రంగంగా చూసినట్టే మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇప్పుడు కోవిడ్తో లింక్ పెట్టారు కదా. ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే కరోనా నేపథ్యంలో, ఎయిడ్స్ నేపథ్యంలో కరోనాను కూడా చూడాలి. ఎందుకు అంటే ఎయిడ్స్ వ్యాధికి గురైనట్లుగానే కోవిడ్-19కి గురైన వాళ్ళు 6 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. 6 కోట్లు. మనం ఎయిడ్స్ వ్యాధి గురించి 7 కోట్ల పేరు ఉందని చెప్పాము కదా, 6 కోట్ల మంది. దాంట్లో 14 లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా గురయ్యి 14 లక్షలు. ఏంటి ఎంత విలువైన జీవితాలండి. ఎలా అయితే ఎయిడ్స్ వ్యాధిని తెచ్చిపెట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నారో, కరోనాకి ఆ వ్యాధి గురి ప్రాణం కోల్పోతుంది. అంటే ఒక్క యూఎస్లోనే, యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోనే 1,25,00,000 మంది దీనికి గురయ్యారు. 1,25,00,000. దాంట్లో 2,61,340 మంది చనిపోయారు. 2 లక్షల మంది. ఇండియాలో 92 లక్షల దాకా, దాదాపు 92 లక్షల మంది ఇప్పుడు ఈ కరోనా గురై ఉన్నారు. దాంట్లో 1,34,218 మంది మరణించారు. అంటే ఎయిడ్స్ వ్యాధికి 80 అంతకంటే ఎక్కువ కూడా ఒక్క సంవత్సరంలోనే ఇంత డెత్స్ ఉన్నాయి. అంచేత మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత ఈ ఎయిడ్స్ గురించి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏమిటి అనేది మంచిది. అంతే కరోనా వ్యాధి ఎలా వస్తుందో మనకు తెలిసింది. ఒక మనిషి దగ్గరగా, చాలా దగ్గరగా ఉండి మాట్లాడితే నోటి తుంపర్ల ద్వారా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అని మనకు తెలుసు. అంచేత హ్యాండ్ వాష్ కావాలి, మాస్క్ కట్టుకోవాలి, ఇవన్నీ చెప్తాం కదా, మనకు తెలుసు, అందరికీ తెలుసు కరోనా గురించి. మన చేయని వాళ్ళకి వచ్చేస్తుంది. మాస్క్ ధరించకపోతే ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు, చేదు శుభ్రంగా లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఆ భౌతిక దూరం పాటించకపోతే ఎయిడ్స్ ఎప్పుడు వస్తుంది, కరోనా ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఆ రకంగానే ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతుంది అంటే ప్రధానంగా మనం చెప్పాము. ఫస్ట్ ఏంటి పాటించేది ఏంటి? లైంగిక సంపర్కము. ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే ఆ జబ్బు ఎక్కువగా బేసల్లో ఉంటుంది. బేసల్లో ఆ జబ్బు ఉంటుంది. అంచేత వేశ్యా సంపర్కం అనేది పనికిరాదు. అలాగే వివాహేతర లైంగిక సంబంధాలు పనికిరావు. వివాహం అనేది ఎవరిలో ఉంది, ఏ పుట్లో ఏ పాము ఉందో తెలీదు. పుట్లో పాము ఉంటుందో తెలుసు, ఉండొచ్చు కానీ ఉండొచ్చు అని అనుకోవాలి. పుట్లో వచ్చే తెలుసుని చేపెడితే ఏమవుతుందంటే త్రాసం కాటేస్తుంది, కట్ల పాము తాకాట. ఆరంగానే వివాహేతర లైంగిక సంబంధాలు, వివాహపూర్వ లైంగిక సంబంధాలు, అలాగే వేష సంపర్కాలు, అలాగే ట్రాన్స్జెండర్ వాళ్ళతో లైంగిక సంబంధాలు, అలాగే హోమోసెక్షువల్తో లైంగిక సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. అంచేత లైంగిక సంపర్కాలు వస్తుంది. రెండోది రక్త మార్పిడి. మనం రక్తం లేకపోతే ఇతరికి అనేక పరిస్థితుల్లో రక్తాన్ని ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఆ రక్తం ఎక్కి లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకుల్లోనే రక్తం తీసుకోవాలి. అక్కడ స్ట్రిక్ట్గా అన్ని టెస్టులు చేసి రక్తం ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని పల్లెటూళ్ళల్లో అక్కడ ఏం చేస్తారంటే అప్పుడు మనిషి టెస్టులు ఏరే చేయరు, ఒకటి వేసి జస్ట్ క్రాస్ పాస్ చేసి సూట్ అయితే ఎక్కించేస్తారు. కానీ ఆ బ్లడ్ డొనేట్ చేసిన వాడికి ఎయిడ్స్ ఉండొచ్చు. అది రెండోది. అంతే ఒకటి లైంగిక సంపర్కం, రెండోది రక్త మార్పిడి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్తం ఎక్కించుకోవడం, మూడోది ఇంజెక్షన్ సూదులు. ఒక వ్యక్తి వాడిని సూదిని ఇంకోటి వాడితే వాడికి ఎయిడ్స్ ఉందనుకోండి, వీడికి ఈ సూది ధర వస్తున్నాయి. అంచేత ఇంజెక్షన్ డిస్పోజబుల్ సిరంజెస్ ఇంజెక్షన్ చేయించుకోవాలంటే డిస్పోజబుల్లే వాడాలి. ఒకటి వాడిన సూది మనకు ఆ వ్యక్తి మనకి ఒకసారి వాడడానికి లేదు, పారేయాలంటే ఒకసారి వాడని బయట పారేయాల్సిందే. అంతే నాకే ఇచ్చారు కదా చేసుకోవడం కరెక్ట్ కాదు.
అలా చివరగా తల్లి నుంచి బిడ్డకి. కానీ ఈ రోజుల్లో తల్లి నుంచి బిడ్డకి రావడం అనేది లేదు. ఎందుకంటే తల్లికి మనం మందులు వాడుతుంటే ఎయిడ్స్ మందులు వాడుతుంటే ఎయిడ్స్ తెలిసి వాడుతుంటే ఇంకా తల్లికి వ్యాధి ఉన్నా బిడ్డకి ఆ వ్యాధి సంక్రమించడం లేదు. అంటే 4 మార్గాలు. ఒకటి లైంగిక సంపర్కం, రక్త మార్పిడి, తర్వాత రక్త మార్పిడి తర్వాత ఇంజక్షన్లు, తల్లిని బిడ్డకి. తల్లిని బిడ్డకి ఇంక 3 మిగిలాయి. ఆ 3 జాగ్రత్తగా ఉంటే ఇంక వ్యాధి ఎందుకు వస్తుందండి? ఒక భారతదేశంలో ఒక్క రోజులోనే ఒక్క సంవత్సరంలోనే మీకు భారతదేశంలో మరి ఇంతమందికి రావాల్సిన అవసరం ఉందండి? ఏం అవసరం లేదు. అంచేత చాలా జాగ్రత్తగా మనం చేసుకుంటూ రావాలి. అంచేత ఎలా ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతామో తెలిసిన తర్వాత ఆ జాగ్రత్తగా ఉంటే ఆ వ్యాధి రాకుండా చేసుకుంటాం. ఎయిడ్స్ వ్యాధి వస్తే ఏమవుతుంది? ఎయిడ్స్ వ్యాధికములు శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ వ్యాధికములు మన శరీరంలో నుండి రక్షణ కణాలని, శరీరాన్ని రక్షించే కణాలని నాశనం చేస్తాయి. మన శరీరంలో ఎర్ర కణాలు, తెల్ల కణాలు మేము అంటాం, వైట్ బ్లడ్ సెల్స్ అని. ఈ తెల్ల కణాలు మన శరీరంలో రోగ నిరోధకత కలిగించి బయట నుంచి క్రిములన్నీ అరికట్టి చేస్తుంటాయి. దాంట్లో ఈ తెల్ల కణాల్లోనే CD4 కణాలు అంటారు, క్లస్టర్ డిఫరెన్షియేట్ సెల్స్ అని. వీటిని హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. స్లోగా జరుగుతుంది డిస్ట్రక్షన్, ఒక రోజులు కాదు. ఎందుకంటే రోజు కొత్త కణాలు తయారవుతుంటాయి, తెల్ల కణాలు వచ్చి అన్నీ వచ్చిన వాటిల్లో చావు దెబ్బ కుడుతూనే ఉంటుంది. ఏది? హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి పైగా ఈ CD4 కణాలని హెచ్ఐవి వైరస్ తన సంతతిని పెంచడానికి ఫ్యాక్టరీకి ఉపయోగించుకుంటుంది. ఒక హెచ్ఐవి వైరస్ ఒక CD4 కణంలో దూరితే ఆ ఒక్క కణంలో కొన్ని వందలు తయారు చేసేస్తుంది దాంట్లోనే. అది ఫ్యాక్టరీ. తెల్ల కణం తన హెచ్ఐవి వైరస్కి ఫ్యాక్టరీ అన్నమాట. ఆ రంగు డిస్ట్రాయ్ చేసేసి మొత్తం శరీరం అంతా హెచ్ఐవి సైన్యాన్ని దింపేస్తుంది. హెచ్ఐవి వైరస్ కణాన్ని, ఎయిడ్స్ వ్యాధి క్రిముల్ని శరీరం నిండా పంపించేస్తుంది. ఆ రంగా ఎడుకల శరీరంలో కొంతకాలానికి ఆ జబ్బు మొత్తం శరీరం అంతా ఉంటుంది. అంచేత ఇది ఎంతకాలం జరుగుతుంది? సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల్లో శరీరంలో CD4 కణాలన్నింటినీ చాలా వరకు కొద్దిగా మిగులుతాయి, అన్నింటినీ నాశనం చేస్తాయి. అవి పెరిగిపోతాయి విచిత్రంగా, వింతగా పెరిగిపోతాయి. ఎంతైనా ఎంతో అమౌంట్లో పెరిగిపోతాయి. పెరిగిపోయి రోగ నిలిచిపోయింది. CD4 కణాలు తగ్గిపోయాయి కదా, రోగనిస్ తగ్గిపోయింది. రోగనిస్ తగ్గిపోయి ఇంక ఎప్పుడైతే రోగనిస్ తగ్గిపోయిందో ఇంక రకరకాల వ్యాధులన్నీ ఇక నిరాటంకంగా శరీరంలో పెరిగిపోతాయి. అదే టీబీ కావచ్చు, నిమోనియా కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాంతో లివర్ దెబ్బతింటుంది, కిడ్నీ దెబ్బతింటుంది, బ్రెయిన్ దెబ్బతింటుంది, గుండె దెబ్బతింటుంది. ఇదేంటంటే శరీరంలో ప్రతి ఆర్గన్ దెబ్బతింటుంది. ఎందుకంటే రకరకాల క్రిములు శరీరంలోకి వెళ్ళిపోతాయి. CD4 కణాలు, తెల్ల కణాలు లేవు మనకి, ఎదురుగా శక్తి లేదు. ఇప్పుడు ఒక ఇంటికి ఎవరో సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి ఎవరో చంపేస్తారు. సెక్యూరిటీ గార్డ్స్ని చంపేస్తారు, బయట దొండగులు చంపేస్తారు. చంపేసాక ఆ ఇంట్లోకి అందరూ దూరిపోయి ఆ ఇల్లంతా దూచేస్తారు. చివరికి ఇల్లు కొలాప్సే కూర్చుంటారు. ఆ రకంగానే ఇక్కడ కూడా హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించి CD4 కణాలు నాశనం చేసేస్తే దాంతో రకరకాల వ్యాధికులన్నీ శరీరంలో చేరిపోయి రకరకాల వ్యాధులు వచ్చేసి అంటే శరీరం అంతా రోగాల కొంపటి అవుతుంది. అంటే హెచ్ఐవి వైరస్ శరీరంలో ఏం చేస్తుంది? రోగ నిరోధక శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది, నిర్మూలిస్తుంది. రోగ నిరోధక నిర్మూలిస్తుంది. ఆ నిర్మూలించి ఆరంగా అయ్యారవుతుందన్నమాట. ఈ వ్యాధి దాంతో రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. అయితే చెప్తాం కదా, ఇది మొత్తం ఈ ప్రాసెస్ జరగడానికి రక్తం ఎక్కించుకుంటేనే 3 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. అలా కాకుండా ఇంజక్షన్ సూదుల ద్వారా మళ్ళీ లైంగిక సంపర్కం అయితే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. అంచేత ఎవరిలో అయినా సరే వ్యాధి ఈ 5 సంవత్సరాలకు బాగానే ఉంటాడు. 5 సంవత్సరాలకి మొదలవుతాయండి వ్యాధి లక్షణాలు, ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు అవుతాయి. అంత ఏ కనవు. అంచేత దీన్ని తెలుసుకోవడం తెలుస్తుంటే రక్త పరీక్షల్లో తెలుసుకుంటాం. ఈ రక్త పరీక్షల్లో ఎలా తెలుస్తుంది అంటే, మామూలు రక్త పరీక్షలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకి దానికి న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్
న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ ద్వారా ఆ వ్యాధికి ఒక వ్యక్తి ఎవరో వేసేస్తారు, ఆ జబ్బును వాళ్ళతో సెక్స్లో పాల్గొనుకున్నాం, వేసితో కావచ్చు, లేదా హోమోసెక్స్ కావచ్చు, లేదా ట్రాన్స్జెండర్ కావచ్చు, లేదా ఇంకా జబ్బున మనిషి కావచ్చు, వాళ్ళతో లైంగికంగా కలిస్తే ఆ క్రిమి శరీరంలో ప్రవేశిస్తే ఆ క్రిమిని 5 రోజుల్లో తెలుసుకునే పరిస్థితి గుర్తించింది. 4th జనరేషన్ నాట్ టెస్ట్ అంటారు. నాట్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అనమాట. 4th జనరేషన్ న్యూక్లిక్ అంటే దాని మనం ఇప్పుడు చూడండి కోవిడ్ టెస్టుల్లో COVID-19 దాంట్లో మనం RT-PCR టెస్ట్ అంటాం. PCR టెస్ట్ ఆరంగానే ఈ న్యూక్లియస్ కూడా PCR టెస్ట్, RT-PCR టెస్ట్ అదైతే కరోనా టెస్టులు చేస్తున్నాం ఆరంగానే దీనికి కూడా PCR టెస్ట్ ఉంది. RNA సంబంధించిన DNA సంబంధించిన టెస్టులు చేస్తారు. PCR RNA HIV RNA PCR టెస్ట్, HIV DNA PCR టెస్ట్. దాంట్లో ఏదైనా చేయొచ్చు, RNA పరకు సరిపోతే DNA 2 చేయొచ్చు కూడా, ఏదైనా చేయొచ్చు. చేస్తే ఆ జబ్బు శరీరంలో 5వ రోజునే తెలుసుకోవచ్చు. ఇంకా పూర్వకాలం అయితే ఇంకా కొద్ది సంవత్సరాల కింద టెస్ట్ అయితే 10 రోజులు పట్టేది. ఇప్పుడు 5 రోజులు తెలుస్తుంది, ఇద్దరు 10 రోజులు తెలుస్తున్నాం. ఇలా కాకుండా మామూలుగా ట్రైడర్ టెస్ట్ అని ఎలిజా టెస్ట్ అని చెప్తాం. అది తెలియడం మాత్రం 6 వారాల నుంచి 12 వారాలు పడుతుంది. 12 వారాలు పర్ఫెక్ట్ అన్నమాట. 12 వారాలు మాత్రం ఖచ్చితంగా ఆ జబ్బు ఉందా లేదని తేలిపు వచ్చిందా లేదని. ప్రతి ఒక్కరికి రావాలని లేదు, వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు 12 వారాల్లో ఈ వ్యాధి వచ్చింది లేనిది నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే నిర్ధారణ పరీక్షలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఆ టెస్టులు చేయించుకుని చేయొచ్చు అన్నమాట. అయితే ఎక్కువగా మనం ఒక మాట వింటుంటాం, HIV AIDS అని. HIV అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి అని. HIV అన్న ఎయిడ్స్ అని ఒకటే. ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. అంటే మామూలుగా మన శరీరంలో రోగం తగ్గిపోవడం సహజంగానే జరుగుతుంటుంది, మన శరీరంలో వస్తుందన్నమాట. అది ఇన్హెరెంట్గా జరిగిపోయి, అలా కాకుండా ఒక వ్యాధి క్రిమి లోపల చేరి బయట నుంచి చేరి ఎక్వైర్డ్ బయట నుంచి వచ్చి అది శరీరం రోగం ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్, దాన్ని ఎయిడ్స్ అంటారు. ఈ ఇమ్యూనో డిఫిషియన్సీకి ఏ ఆర్గజం కారణం? HIV క్రిమి, అంటే హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ కారణమాట. అంచేత HIV అంటే అది మొదటి దశలో ఉందా, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉందా, చివరి స్టేజ్లో ఉందా, అంటే ఎయిడ్స్ అనవసరం వల్ల. కానీ ఎయిడ్స్ అనేది ప్రత్యేకంగా ఎందుకన్నారంటే, HIV అనేది మొట్టమొదటిలో చెప్పుకున్నాం, ఈ జబ్బు వచ్చాక తెలియడానికి 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని. అంటే అప్పటికి రోగం తెలిసి బాగా డౌన్ అయిపోయింది అన్నమాట. రోగం తెలిసేటికి రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి, దాన్ని ఎయిడ్స్. అంచేత ఏ రకంగా మొదటి దశ, 2వ దశ, 3వ దశ HIVలో చెప్తాం. HIVలో 3. మొదటి దశ అంటే మన శరీరంలో CD4 కణాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం కదా. CD4 కణాలు 500 పైన ఉంటే, 500 1000 కానీ ఇంకా 1500 కానీ ఉన్నట్లయితే, 500 పైన ఉంటే అది మొదటి దశ అంటాం. ఒక మైక్రో లీటర్ దాంట్లో దానికి CD4 కణాలు 500 పైన ఉన్నట్లయితే మొదటి దశ. అలా కాకుండా CD4 కణం ఒక మైక్రో లీటర్లో 200 నుంచి 500 మధ్య ఉంటే ఇంటర్మీడియట్ మధ్యస్థంగా ఉంది, మధ్యస్థ దశ. 200 కంటే తగ్గిపోయి ఉంటే 3rd స్టేజ్. దాన్నే ఈ 3rd స్టేజ్నే ఎయిడ్స్ అంటారు. ఎందుకని? ఎప్పుడైతే శరీరంలో రోగం పూర్తిగా తగ్గిపోయాక ఇంక రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. అది న్యూమోనియా కావచ్చు, టీబీ కావచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాల నరాల వ్యాధులు, రక్త సంబంధించింది, లివర్ సంబంధించింది, కిడ్నీ సంబంధించింది, ఇది ఏది లేదు, ఏదైనా వచ్చేస్తుంది. ఆ రంగా ఎయిడ్స్ దశ, దాన్ని ఎయిడ్స్. అంచేది HIV అన్నా ఎయిడ్స్ అని ఒకటే. కానీ ఎయిడ్స్ అనేదాన్ని ఎప్పుడు అంటున్నాము? CD4 కణాలు 200 కంటే తగ్గిపోయి శరీరంలో రోగనిరోధకత బాగా తగ్గిపోయి రకరకాల వ్యాధులు వచ్చి అక్కడ సంక్రమించే స్టేజ్ వచ్చేసి ఈజీగా రకరకాల వ్యాధులు తేలిగ్గా సంక్రమిస్తాయి. ఆ దశని తేలిగ్గా రకరకాల వ్యాధులు వచ్చాయి. ఎయిడ్స్ వ్యాధిలో జరిగేది ఏంటంటే శరీరంలో రోగనిరోధకత తగ్గిపోవడం వల్ల రకరకాల వ్యాధికులు చేరిపోయి వ్యాధులు కలిగించడాన్ని ఎయిడ్స్ దశ అంటాం. అది ఎయిడ్స్. అంటే HIV అన్నా ఎయిడ్స్ అని ఒకటే. కానీ ఎయిడ్స్ అని ఎప్పుడు అన్నాం అంటే చివరి దశని, 3వ దశని అంటాం.
మొదటి దశ, రెండో దశ మాత్రం హెచ్ఐవి స్టేజ్ అంటాం. అంతకంటే లేదు. ఇక ఎయిడ్స్కి వ్యాధి వచ్చినట్లయితే అది ఇంకా క్యూర్ ఉందా లేదా? ప్రస్తుతానికి మాత్రం ఎయిడ్స్ వ్యాధి క్యూర్ లేదు. ఒకసారి వ్యాధి శరీరంలో ప్రవేశిస్తే అది జీవితాంతం ఉంటుంది. అయితే మందులు వాడుతుంటే మాత్రం ఈ వ్యాధి పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఒక బీపీ వచ్చిన వాళ్ళకి బీపీ మందులు వాడితే బీపీ ఎలా కంట్రోల్ ఉంటుందో, షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్ మందులు వాడితే ఎలా షుగర్ కంట్రోల్ ఉంటుందో, ఆరోగ్యమైన ఎయిడ్స్ వ్యాధికి మందులు వాడుతూ ఉంటే ఆ జబ్బు పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. నో క్యూర్. ప్రపంచంలో కొన్ని ఈ మందులు వాడితే అనుకోకుండా కొంతమందికి ఆ వ్యాధి క్యూర్ అయిపోయిన దాదాపు 20-30 కేసులు ఉన్నాయి. అలాగా 20-30 కేసులు అసలు వైరస్ కనబడకుండా ఉంది, సంవత్సరాల తరబడి కనబడుతుంది. కానీ కొన్ని కేసుల్లో 5 ఏళ్ళకి, కొన్ని సంవత్సరాలు 10 ఏళ్ళకి హెచ్ఐవి వైరస్ బట్టి తిరిగి కనబడింది. అంతే, క్యూర్ లేదు, కనబడిపోయింది. ఒకే ఒక్క కేసులో 10 ఏళ్ళు దాటినా ఇంతవరకు ఆ బాలికలో ఎటువంటి ఎయిడ్స్ వ్యాధి క్రిములు కనబడంలా. ఒకే ఒక్క కేసు. అంచేత ఎయిడ్స్ క్యూర్ లేదు, కానీ కంప్లీట్ కంట్రోల్ మాత్రం మందులు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ మనం వాడే మందులు అన్నీ కూడా అందరికీ కంప్లీట్గా కంట్రోల్ చేసి, ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే మందులు వాడుతుంటే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, మామూలుగా అందరి మనుషులు ఎలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు కూడా అలాగే ఆరోగ్యంగా ఉంటారు. అంతే ఎయిడ్స్ వస్తే ఇక మృత్యు దగ్గర పోయింది అనుకోవడం తప్పు, అవసరం లేదు. ఇప్పుడు మందులు చాలా చక్కని మందులు ఉన్నాయి, ఆ మందుల ద్వారా చేద్దామట. అదే ఎయిడ్స్ నివారణలో ఈ రోజున మనం రకరకాల విషయాలు, యూఎన్ ఎయిడ్స్ రకరకాల కార్యక్రమం ఇచ్చింది. మనం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంలో మనం ఈ వ్యాధి ఎలా వస్తుందో చెప్పుకుంటున్నాం, దాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు అలాగే కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు చేపట్టి దాంట్లో 90 అని 390 కార్యక్రమం యూఎన్ ఎయిడ్స్ వాళ్ళు ఇచ్చారు. ఒకటంటే ఈ వ్యాధి ఎలా వస్తుందో తెలిసిపోయింది. ఈ వ్యాధి వస్తుందని అనుమానం ఉన్నవాళ్ళు, జనాభాలు ఎవరైనా సరే ఈ వ్యాధి వస్తుందని అనుమానం ఉన్నవాళ్ళు తప్పకుండా టెస్ట్ చేసి ఆ వ్యాధి ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. ఆ రంగా అనుమానం ఉన్నవాళ్ళు, వాళ్ళలో కనీసం 90% మంది, ఒక 10% మంది చెప్తారు, కనీసం 90% మంది టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఈ 90% మందిలో, ఈ 90% చేస్తున్నారు, ఈ వచ్చి తెలుసుకుని ఈ 90% మందిలో కనీసం 90% మంది మందులు మొదలెట్టాలి. మొదలెట్టిన తర్వాత ఈ మందులు మొదలెట్టడంలో కనీసం 90% మందికి సంవత్సరంలోగా హెచ్ఐవి వైరల్ లోడ్ కనపడకుండా, అన్డిటెక్టబుల్ లెవెల్ కనపడకుండా పోవాలి. ఒక కనీసం 90% మంది ఆ వ్యాధి రావచ్చు అనుమానం 90% మంది రక్త పరీక్ష చేయించుకోవాలి. తర్వాత రక్త పరీక్ష ఉందని తెలిసిన తర్వాత కనీసం 90% మంది మందులు మొదలెట్టాలి. ఆ తర్వాత కనీసం 90% మందికి 1 ఇయర్లో ఆ హెచ్ఐవి వ్యాధి క్రిములు కనపడకుండా పోవాలి. అది 90. అలా చేస్తే 90% పీపుల్లో హెచ్ఐవి వైరస్ నిర్మూలింపబడితే, కనబడకుండా పోతే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా స్లోగా అదే వ్యాధి అయిపోతుంది. ఇది యూఎన్ ఎయిడ్స్ వాళ్ళు 2020 నాటికి, అంటే ఈ సంవత్సరం నాటికి ప్రపంచంలో 90% మందికి జరగాలి అని కోరుకుంది. కానీ కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం అంత ఇంటెన్సివ్గా చేయలేకపోయారు. కానీ దాన్ని మాత్రం తప్పకుండా అమలుపరిచేవారు. 2025 నాటికి అసలు నో న్యూ కేసెస్, అంటే ఒక 5 ఏళ్లలో హెచ్ఐవి సంబంధించిన కొత్త కేసులు రాకూడదు అనేది ఇప్పుడు ప్లానింగ్. 2025 నాటికి, 2030 నాటికి, అంటే ఒక 10 సంవత్సరాల్లో ఈ వ్యాధి అసలు మనకి ఒకనప్పుడు ఎయిడ్స్ అనే వ్యాధి ఉండేదట, ఒకనప్పుడు స్మాల్ పాక్స్ మసూచి కింద ఉండేదట, ప్లేగ్ అనేది ఉండేదట అనుకుంటా అంటారు. ఒకనప్పుడు ప్లేగ్ మన ఎవరికి తెలియదు, కానీ ప్లేగ్ వ్యాధి ఒక మసూచిక మనకు ఎవరికి తెలియదు. ఆరగానే ఎయిడ్స్ అనేది ఉండేది, అప్పుడు లక్షలు చనిపోయారట అని మనం అనుకునే స్టేజ్ రావాలి. అది ఎప్పటి నుంచి 2030 నాటికి ఆ రంగా అది చేసాం. ఇంకా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇవే సాధారణంగా అనుకునే డౌట్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు వచ్చిన మందుల వల్ల, యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ వల్ల ఈ వ్యాధి పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. అంచేత పెళ్లి చేసుకోవచ్చు.
పిల్లల్ని కనవచ్చు, స్త్రీలు పిల్లల్ని కనవచ్చు. కానీ వాళ్ళల్లో తప్పనిసరిగా ఏ యాంటీరిట్రోవల్ డ్రగ్స్ వేసుకుని ఎయిడ్స్ మందులు వేసుకుని వైరల్ లోడ్ కంప్లీట్గా అన్డిటెక్టబుల్ లెవెల్ కనపడని స్థితిలో ఉండాలి. కనపడని లెవెల్ స్థితిలో ఉంటే అప్పుడు ఆ స్త్రీకి గర్భం వచ్చిన బిడ్డకి బాధ. అంచేత స్త్రీకి ఆరంగా మనకి పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు. అలాగే ప్రెప్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది. పెళ్లి చేసుకునే వాళ్ళలో ఒకళ్ళకి జబ్బుండి ఎయిడ్స్ జబ్బుండి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు రెండో వాళ్ళకి లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకరికి ఆ జబ్బు ఉంది కనుక, ఆ వ్యాధికి వాళ్ళు ఉన్నాయి కనుక వాళ్ళలో రెండో వాళ్ళకి రాకుండా ఉండడానికి ప్రెప్ ట్రీట్మెంట్ అన్నారు. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని. వాళ్ళు మామూలుగా ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లయితే ఏం చేస్తామంటే 3 రకాల మందులు వాడతాం. 3 రకాల మందులు. ఆ 3 రకాల మందులు ఒక జబ్బున వాళ్ళు పడితే, జబ్బు లేని వాళ్ళు, అసలు ఎయిడ్స్ జబ్బు లేని వాళ్ళు కూడా 2 రకాల మందులు, కాంబినేషన్ మందులు వాడుకోవాలి. వాడితే ఆ 2 రకాల మందుల కాంబినేషన్తో వాళ్ళకి వీళ్ళు సెక్స్లో పాల్గొన్నా రాదు. దీని గురించి ఆఫ్రికాలో చాలా విస్తృతంగా పరిశోధన చేశారు. ఆఫ్రికా చేస్తే ఇక్కడ మన ఇండియాలో ఏం చెప్తున్నామంటే, మీరు ఉన్నప్పుడు ప్రెప్ ట్రీట్మెంట్ వాడుతున్నా కండోం మాత్రం తప్పకుండా వాడండి. అటు మేల్ కండోం కానీ ఫీమేల్ కండోం కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఆడవాళ్ళకు వాడితే ఫీమేల్ కండోం వాడతారు, మగవాడితే మేల్ కండోం వాడతారు. నిరోజు అంటాం మనం. ఆ కండోం వాడుకోవాలి. వాడుకుంటే ఒకవేళ మధ్యలో చిరిపోయినా, ఊడిపోయినా, జారిపోయినా, ఆ టైంలో వీర్యం పడిపోయినా 2 వరకు జబ్బు రాకుండా ఉంటుంది, ఏ రంగా రాకుండా ఉంటుంది అని సాధారణంగా మనం చెప్పే మాట. ఆఫ్రికాలో ఏం చేశారంటే, అసలు కండమే వాడద్దు, మీరు డైరెక్ట్ కలవండి అని చెప్పేస్తే 90 to 99% కేసుల్లో కేవలం ప్రెప్ ట్రీట్మెంట్, అంటే 2 రకాల కాంబినేషన్ వాడితే జబ్బు లేని వాళ్ళకి జబ్బు రావడం జరగట్లేదు. 90 to 99% ఎన్నో పరిశోధనలు జరిగేది. అంచేత ఆరంగా కూడా ఉండొచ్చు. కానీ అతి జాగ్రత్త ఏంటంటే కండోం వాడండి. ఎట్టి పరిస్థితులు అనుకోకుండా మధ్యలో మర్చిపోయినా, ఊడిపోయినా, జారిపోయినా, చిరిగిపోయినా అప్పుడు ప్రమాదం లేకుండా ఉంటుంది. అని దాన్ని ప్రెప్ ట్రీట్మెంట్ అంటారన్నమాట. ఆ ప్రెప్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అలా కాకుండా కొన్ని సందర్భాలు కొత్త ట్రీట్మెంట్ ఇంకో పద్ధతి కూడా ఉంది. పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అని. అదంటే ఒక డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, మెడికల్ బృందం ఉంటారు. వాడు ఒక్కోసారి ఎయిడ్స్ పేషెంట్కి ఇంజక్షన్ ఇస్తుంటాను, ఆపరేషన్ చేస్తుంటాను. ఎయిడ్స్ పేషెంట్ కూడా ఆపరేషన్ చేస్తాను. చేసేప్పుడు ఎప్పుడు వీళ్ళకి చెయ్యి కాస్త సూదులు గుచ్చుకోవచ్చు, లేకపోతే చెయ్యి తెగవచ్చు. సర్జరీలో జరుగుతుంటాయి, సర్జరీలో జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఆ ఎయిడ్స్ పేషెంట్ రక్తంలో క్రిములు సెల్లో ప్రవేశించి వీళ్ళకి ఆ జబ్బు రాకుండా ఉండడం కోసం పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన 2 రకాల మందుల కాంబినేషను వెంటనే వితిన్ 1 hour మళ్ళీ వేసేసుకుంటే రోజుకో పిల్ల చొప్పున 6 నెల రోజులు వాడితే ఇంక అంతే. నెల రోజులు ఇంక అంతకంటే అసలు వాడితే పెప్ ట్రీట్మెంట్ ఆ జబ్బు రాదు, 99% రాదు. అలాగే ఇదే పద్ధతిని ఎవరైనా ఒక ఎయిడ్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో సెక్స్లో పాల్గొంటే, ఏ రకమైన ప్రొటెక్షన్ లేకుండా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాం, ఎవరు లేకుండా వాడితే వాడు కూడా వితిన్ 1 hourలో ఆ 2 hoursలో 1 గంట 2 గంటలో కానీ ఈ మందులు మొదటి వేసుకుంటే, 2 రకాల కాంబినేషన్ మందులు వేసుకుంటే వాళ్ళకి ఈ జబ్బు రాదు. ఆడికి 1 నెలే వాడేది, అంతకంటే ఎక్కువ లేదు. కానీ 72 గంటల్లో కూడా వేసుకోవచ్చు. 1 hour కాదు, 2 hours కాదు, 72 గంటలోగా ఎప్పుడైనా వాడుకుంటే ఈ జబ్బు సంక్రమించదు. అయితే అక్కడ లేట్ అవుతున్న కొద్దీ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి 70% సక్సెస్ ఉంటుంది, తక్కువ 30% రావడానికి అవకాశం ఉందన్నమాట. అదాన్ని ఏమంటారు, పెప్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు అన్నమాట. ఆ రకంగా రకరకాలుగా ఇప్పుడు ఎయిడ్స్ విషయంలో, చికిత్స విషయంలో చాలా రెవల్యూషన్ చేంజెస్ వచ్చాయి. పూర్వకాలంలాగా మనం ఇది వస్తుంది అనుకోనిపోలేదు. అంచేత ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ వీటి గురించి అందగాలి. అయితే ఎయిడ్స్ వ్యాధి అని తెలిసిన తర్వాత ఎన్ని రోజులకి మందులు మొదలెట్టాలి? ఎయిడ్స్ వ్యాధి అని తెలిసిన తర్వాత వెంటనే సేమ్ డే మందులు మొదలెట్టాలి. వెయిట్ చేసే పని లేదు. ఒక వ్యక్తి ఒక వేస సంపర్కం లేదా జబ్బులో సెక్స్లో పాల్గొంటే
ఆ న్యాట్ టెస్ట్ అని చేస్తాం అంటే చెప్పా కదా 5 డేస్లో తెలిసిపోతుంది 4th జనరేషన్ న్యాట్ టెస్ట్ అని. ఆ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఆ టెస్ట్లో ముందు తేలితే మందు మొదలెట్టిస్తే మళ్ళీ 5 మళ్ళీ లేకపోతే 3 నెలలు పోయాక టాటా టెస్టో ఎలిజా టెస్ట్ చేస్తే దాంట్లో తిరిగింది అనుకోండి, వెంటనే ఎప్పుడైనా సరే వ్యాధి నిర్ధారణ అయిన మరుక్షణం నుంచి మందులు మొదలెట్టి లైఫ్ లాంగ్ వాడాలి, మధ్యలో ఆపే పని లేదు. అదే ఈ రకంగా ఎయిడ్స్ గురించి రకరకాలంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, జాగ్రత్తలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏది దోమలు కొడితే వ్యాధి ఎయిడ్స్ వస్తుందా, ముద్దు పెట్టుకుని ఎయిడ్స్ వస్తుందా, తల్లి పాలిసే ఎయిడ్స్ వస్తుందా, ఇవన్నీ ఇలా కొట్టింది. అంటే దోమలు కొడితే ఎయిడ్స్ రాదు, ఎయిడ్స్ దోమల ద్వారా ఎయిడ్స్ వ్యాధి రాదు. దోమల ద్వారా ఎయిడ్స్ వ్యాధి వచ్చినట్లయితే దోమలు లేని రోజు ఊరంతా లేదు, చోటు లేదు, అక్కడ పిల్లలకి పెద్దవాళ్ళందరికీ రావాల్సిందే కదా, అలా రాదు. ఆరగైనా ముద్దు పెట్టుకుంటే ముద్దు ద్వారా ఎయిడ్స్ రాదు, తల్లిపాల ద్వారా ఎయిడ్స్ రాదు. ఎయిడ్స్ ఉన్న తల్లి కూడా తన బిడ్డకి సన్యం అందించవచ్చు, అందించాలి కూడా. ఇవన్నీ మనకి రకరకాల కేవలం ఆ జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే జబ్బు వస్తుంది, ఆ జబ్బున్న వాళ్ళకి రక్తం ఎక్కించుకుంటే వస్తుంది, జబ్బున్న వాళ్ళు రక్తాన్ని ఎక్కించుకుని వస్తుంది, ఆ జబ్బున్న వాళ్ళు వాడిన సూది మరొకరు వాడితే వస్తుంది. 3 తక్కువ లేవు, ఏ చెప్పండి ఇంకా ఏది రాదు. అంచేత రకరకాల చాలామంది చెప్తారు, అవన్నీ మనం ఎంతకాలం వింటున్న అవన్నీ అవసరం లేదు. అంటే లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ కాన్సెప్ట్స్, లేటెస్ట్ అన్నీ మీకు తెలియజేశాను. అంచేతే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎయిడ్స్ వ్యాధి వచ్చిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళు వచ్చిన ఏంటంటే ముందు అన్నిటి పౌష్టికాహారం తీసుకోవాలి. ఎందుకు? రోగ నిరోధక పెంచడానికి. 2 అలా మామూలుగా అలవాట్లు ఉంటాయి, స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా లాంటి అలవాట్లు మానుకోవాలి. స్మోకింగ్ పని కాదు, డ్రింకింగ్ పని కాదు, మద్యం తీసుకోకూడదు. తీసుకుంటే శరీరంలో రోగనిరోధకత తగ్గిపోయి వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడం ఉండదు. అంటే ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవికి గురైన వ్యక్తులు ఎవరు కూడా స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా లాంటివి తీసుకోకూడదు. పౌష్టికాహారం తీసుకోవాలి. చెడ్డ అలవాట్లు పనికిరాదు, మంచి అలవాట్లే ఉండాలి. తర్వాత రోజు కొద్దిసేపు వ్యాయామం చేయాలి, కనీసం 2 కిలోమీటర్లు నడవాలి. ఎవరు? హెచ్ఐవికి గురైన వాళ్ళు. వాకింగ్ చేస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. అంచేత ఆరోగ్యం చక్కగా కాపాడుకోవాలంటే వ్యాయామం కావాలి. అలాగే నిద్ర రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయినట్లయితే సెల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంటే ఎందుకు నేను ఇమ్యూనిటీ పెంచేవి ఏంటి, ఇమ్యూనిటీ చెడగొట్టేవి ఏంటి? ఇమ్యూనిటీ చెడగొట్టేమో స్మోకింగ్, డ్రింకింగ్ అవి చెడగొడతాయి. నిద్ర, ఆహారం ఇవన్నీ కూడా ఆ ఇమ్యూనిటీ పెంచుతాయి. మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. గుర్తుంచుకోవాలి, పెద్దానికి ఇమ్యూనిటీ అనేది గుర్తుంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతత, గందరగోళం, కన్ఫ్యూజన్ ఇవన్నీ దిగులు పనికిరావు. వాటి వల్ల ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ విధంగా ఉండి ఆరోగ్య పరిసరాలు నివసిస్తే ఎయిడ్స్ వ్యాధికి గురైన వాళ్ళు చక్కగా అరే వీడికి చెప్పాడు రా ఎయిడ్స్ అనే స్థితిలో ఉంటారు. వీడికి ఎయిడ్స్ చెప్పేంటి అని ఆరోగ్యం అంచేత ఆరోగ్యం చేసుకోవాలి. అందుకే అలాగే ఎవ్వరు కూడా ఈ జబ్బు రాకుండా ఉండాలంటే తెలుసుకోవాల్సిన ఏంటి, వివాహేతర లైంగిక సంబంధాలు, వివాహపూర్వ లైంగిక సంబంధాలు పనికిరావు. అపరిచితులతో లైంగిక సంబంధాలు పనికిరావు. ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనేటైతే తప్పకుండా కండం వాడి తీరాలి. ఫస్ట్ థింగ్ వాటిని మాత్రం తప్పగా చూసుకోవాలి. ఆరంగ జాతక వివాహం లేకుండా అలా ఎట్టి పరిస్థితులు పాల్గొనేటైతే కండం వాడి తీరాలి. అది ఫీమేల్ కండం కావచ్చు, మేల్ కండం కావచ్చు. అసలు ముందు వద్దు, ఒకే భార్య ఒకే భర్త అంతే. ఆ మోరల్ వాల్యూస్, ఆ నైతిక విలువలు మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి. లేకపోతే ఎయిడ్స్ గురించి ప్రాణాలు పోతుంటాయి. వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఆరంగా చేసేసినట్టు ఈ సంవత్సరం మరి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చే థీమ్ని మనం దృష్టి పెట్టుకుని గ్లోబల్ సాలిడారిటీ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే దాంతో ప్రతి ఒక్కరూ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంలో అంకిత భావంతో, డెడికేషన్తో, డిటర్మినేషన్తో దీని ఎయిడ్స్ నివారణకు కృషి చేయాలి. 2030 నాటికి ఎయిడ్స్ అనేది ఈ భూమండలం మీద లేకుండా చేసుకోవాలి. అది చేస్తూ ఈ వరల్డ్ ఎయిడ్స్ సందర్భంలో మనందరం ఆ రంగం ఒక రకమైన అంకిత భావంతో చేయాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు.
వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంలో మన థీము గ్లోబల్ సాలిడారిటీ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అని దానిలో చాలా చక్కగా వివరంగా ప్రతి ఒక్కటి చెప్పారు. అంచేత ఎయిడ్స్ని మనం చాలా వరకు లేకుండా చేసుకున్నాం. ఇంకా అసలు ఎయిడ్స్ కేసు అంటూ కొత్తది రాకుండా చూసుకునేట్టు చేసుకోవాలి. అలాగే మన ఈ కరోనా కూడా దాంతోపాటు లేకుండా చేసుకోవాలంటే మన అలవాట్లలో ఎన్ని మార్పులు తెచ్చుకోవాలి అన్నది డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు. అంచేత సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇవాళ మంగళవారం ఇది వరల్డ్ ఎయిడ్స్ డే గనక డిసెంబర్ 1 ఈ టాపిక్ పెట్టాము. మళ్ళీ శనివారం మామూలుగా మన మీటింగు ఉంటుంది. దానిలోనూ డాక్టర్ సుజాత గారు ఆవిడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ ఉమెన్ అంటే మనకి ఆడవాళ్ళల్లో పిల్లలు పుట్టకుండా ఉండడానికి కారణం ఏంటి అన్న దాని మీద మాట్లాడతారు. ఏంటంటే దానిలో మనం మగవాళ్ళని పరీక్ష చేసినా భార్యాభర్తల్లో మామూలుగా ఉన్నట్టు ఉంటాయి, కానీ కారణాలు వేరే ఉండొచ్చు. ఆ కారణాలు ఏమిటి, ఎందుకు పిల్లలు పుట్టలేదు ఏమిటి అన్న దాని గురించి డాక్టర్ సుజాత గారు మాట్లాడతారు. వచ్చే శనివారం మామూలుగా మన మీటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.